పేతురు ఒక మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడుచున్నావు. అననీయ సప్పీరా అనుకున్నారు. పేతురుకి ఏం తెలుసులే, మనం ఎంత అమ్మామో, ఎంత తీసుకున్నామో, ఎంత ఇస్తున్నామో ఆయనకి ఎలా తెలుసుద్ది? ఏమండి, నువ్వు భక్తిగా నటించేటప్పుడు మనిషికి తెలీదు. నువ్వు విశ్వాసిని అని నటించేటప్పుడు మనిషికి తెలీదు. నువ్వు తేనె పూసినట్టుగా నీ మాటలు ఉన్నప్పుడు దాన్ని సేవకుడు ఇంకోరు కనుక్కోలేరు. కానీ అది దేవుని దగ్గర చల్లదు. అర్థమైందా? అది దేవుని దగ్గర చల్లదు. నీకున్నటువంటి ఏమంటారు 2 నాలికల మాటలు దేవునికి తెలుసు. నీ దగ్గర ఉన్నటువంటి నామకార్థమైన భక్తి దేవునికి తెలుసు. నీవెంత అవిశ్వాసివో దేవునికి తెలుసు. దేవుని దగ్గరకు వచ్చి నీట్గా తెల్లబట్టలు వేసుకొని గుండి ఈడబెట్టుకొని ఊపిరాడకుండా దేవుడా తండ్రి నీకు స్తోత్రం అబ్బో అనడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట ఏమంటాడో తెలుసా? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడాడు. ఏమంటున్నాడు అక్కడ? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడాడు. ఎవడు మోసపోకూడదంట? భక్తిగా నటిస్తున్నాడు. నువ్వు మోసపోవద్దు, నేను దేవుడిని ఎక్కిరిస్తున్నానని. అర్థమైందా? మోసపోవద్దు, నా బుద్ధి దేవునికి తెలియదు అనుకోవద్దు. అన్నీ తెలుసు అంట దేవునికి. గుర్తుపెట్టుకోండి, దైవికమైనటువంటి జీవితములో మనుషులు నిన్ను పొగడక్కర్లేదమ్మా, మనుషులు నిన్ను పొగడక్కర్లేదయ్యా. సేవకులు అబ్బో మంచి విశ్వాసి, మంచి విశ్వాసురాలు, మంచి విశ్వాసుడు అనక్కర్లేదు. దేవుడు పొగడాలి నేను. గుర్తుపెట్టుకో, మనుషుల దగ్గర ఎంత పొగిడించుకున్నా దేవుని దగ్గర నీ బుద్ధి అంతా బయటపడింది అనుకో, నరకానికి పంపిస్తాడు. అననీయ సప్పీరా చచ్చిపోయారు. ఈరోజు నువ్వు చచ్చిపోకపోవచ్చు వెంటనే, కానీ నిత్య నరకానికి పోతావు, యాతన. గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి వారులారా, డోంట్ ట్రై టు ఫూల్ గాడ్. దేవుణ్ణి మోసం చేయాలని ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఆ దారిలో నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. దేవుణ్ణి మోసం చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నీ జీవితాన్ని నువ్వే మోసం చేసుకుంటున్నావు. నీ ఇంటిని నువ్వు మోసం చేసుకుంటున్నావు, నీ పిల్లలను నువ్వు మోసం చేసుకుంటున్నావు, నీ భర్తను, నీ భార్యను, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. దేవుని దగ్గర నటించొద్దు, దేవుని దగ్గర జీవించు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భక్తిలోనైనా, విశ్వాసంలోనైనా, యథార్థతలోనైనా, నమ్మకంలోనైనా దేవుని దగ్గర నటించొద్దు, దేవుని దగ్గర జీవించు. అది కావాలా? ఆమేన్. దేవుని ఎదుట నటన వద్దు, బొమ్మలాటొద్దు. దేవుని దగ్గర జీవించడం కావాలా? దేవునితో నడుస్తున్నట్టు ఫోజు కొట్టొద్దు, దేవునితో నడు. అది ఆశీర్వాదకరం. నటనకు దేవుడిచ్చేటువంటి ఏమంటారు రివార్డ్, బహుమతి ఏందో తెలుసా? నిత్య నరకం. కానీ దేవునిలో నిజంగా జీవించినోడికే నిత్య రాజ్యాన్ని దేవుడిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా.